ఇక దేశంలో వైద్య విద్యా కోర్సులో ప్రవేశాలకు జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో తీవ్ర నిర్వహణ లోపాలున్నట్లు ఎన్టీఏ థర్డ్ పార్టీ రివ్యూలో గుర్తించారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా సుమారు 4000 కేంద్రాల్లో జరిగింది. వీటిలో 399 సెంటర్లను థర్డ్ పార్టీ స్వయంగా పరిశీలించింది. కొన్ని చోట్ల పరీక్ష జరుగుతున్న గదుల్లో సీసీ కెమెరాలు లేవని, ఉన్నా కొన్ని చోట్ల పనిచేయడం లేదని గుర్తించారు. ఎన్టీఏ నిబంధనల ప్రకారం పరీక్ష గదిలో ఖచ్చితంగా 2 కెమెరాలు ఉండాల్సిందే. దీంతో పాటు ఆయా సెంటర్లలో ప్రశ్న పత్రాలను భద్రపరిచిన చోట గార్డుల రక్షణ లేని విషయాన్ని గమనించారు. ఇక ఈ రివ్యూను పరీక్ష జరిగిన రోజునే ఆయా కేంద్రాల్లో నిర్వహించారు. 399 సెంటర్లలో 186 చోట్ల పనిచేస్తున్న 2 కెమెరాలు లేవు. వాస్తవానికి వీటి లైవ్ ఫీడ్ ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కంట్రోల్ రూమ్కి వెళ్లాల్సి ఉంటుంది. రివ్యూ బృందం పర్యటించిన వాటిలో 68 చోట్ల ప్రశ్నపత్రం భద్రపరిచిన గదికి గార్డులను రక్షణగా నియమించలేదు. నిబంధనల ప్రకారం ప్రశ్నపత్రం పంపిణీ చేసే వరకు ఖచ్చితంగా గార్డు రక్షణ ఉండి తీరాలి. 83 సెంటర్లలో బయోమెట్రిక్ జాబితాలో ఉన్న సిబ్బంది, విధుల్లో ఉన్నవారు వేర్వేరు కావడం గమనార్హం. అయితే పరీక్ష రోజున ఏ సెంటర్లోనూ మాల్ ప్రాక్టీస్ వంటివి జరగకుండా చూసేందుకు ఈ రివ్యూను నిర్వహిస్తారు. దీని కింద పరిశీలకులను థర్డ్ పార్టీ నియమిస్తుంది. వీరు ఎన్టీఏ నిబంధనల అమలు తీరు ఎలా ఉందో గమనించి నివేదిక ఇస్తారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ నిజమేనని తేలింది. ముందు రోజు రాత్రి నీట్ ప్రశ్నపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. మరోవైపు లీక్కు కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 32 లక్షలు వసూలు చేసినట్టు వెల్లడైంది. లీకేజీ వివాదం రోజు రోజుకు ఆందోళనగా మారుతున్నది. సుప్రీంకోర్టు కూడా కౌన్సిలింగ్పై స్టే ఇవ్వకపోవడంతో ఇది మరింత ముదిరి పాకాన పడ్డది. నీటి పరీక్ష రద్దు చేయాలని ఒక వంక విద్యార్థులు, మరో వంక అకాడమిషియన్స్ రకరకాల కోరుతున్నారు, ఆందోళన జరుగుతున్నారు. కానీ దీనికి సరైన పరిష్కారం వైపు ఎవరు పోవడం లేదని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఇదే జరుగుతుంటే ప్రతిరోజు పరగడిపోయినట్టు ప్రతిసారి ఏదో ఒక పేపర్, నీట్ ఒకటే కాదు, దేశవ్యాప్తంగా అనేక పరీక్షా పేపర్లు రద్దు కావడం, దాని మీద మళ్ళీ ఆందోళన జరగడం, ఏదో తాత్కాలికంగా పరిహారంగా ఏదో ప్రయత్నం చేయడం, ప్రభుత్వాలు బదనాం కావడం, ముఖ్యంగా రాజకీయంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అసలు పేపర్ లీకేజ్ లేకుండా చేయవచ్చు. 2 పరిష్కారాలు. నేనేమంటున్నాను, సమస్య వర్ణన చాలా పెద్దది. సమస్యకు ప్రతిరోజు పరిష్కారాలు లేకుండా మాట్లాడవచ్చు. కానీ పరిష్కారం చాలా చిన్నదైనా సరే దాని వైపు వెళ్ళాలని నా ఉద్దేశం. కనుక పేపర్ లీకేజ్ కాకుండా ఇప్పటికే కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకు ఉదాహరణకు లీక్ అయినా సరే దాని నష్టం లేకుండా, ఉదాహరణకు జంబ్లింగ్ పద్ధతి ఉంది. రెండవది ర్యాండమైజేషన్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. మూడవది నేనేమంటున్నానంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు. వాటిని ఆచరించాలి. అంటే పేపరు మొత్తం లీక్ అయినా సరే నష్టం లేకుండా. అంటే నూతన విద్యా విధానంలో మూల్యాంకన పద్ధతి మార్చాం. ఉదాహరణకు రాముడికి సీత ఏమవుతుంది అంటే రామాయణం చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఏబిసిడి ఇచ్చినాం అనుకోండి, భార్య, తల్లి, చెల్లి అని ఇచ్చినాం అనుకోండి, ఏదో ఒకటి పెట్టేస్తారు. అట్లా కాకుండా ఖచ్చితంగా సమాధానం వాళ్ళని రాబట్టే పద్ధతి ఒకటి ఉంటుంది. కనుక మొత్తం రామాయణం మొత్తం చదివితేనే అది ప్రశ్నకు జవాబు రాసే పరిస్థితి కావాలి. అంటే రావణుడు రావణాసురుడికి మధ్యన మనకు వ్యక్తిత్వ భేదాలు చెప్పండి అని అనుకోండి, అప్పుడు మొత్తం ఇద్దరు చదవాలి, ఇద్దరి గురించి తెలుసుకోవాలి. ఇట్లా ఉండాలి. అది ఆబ్జెక్ట్ టైప్లో వీలు కాదు. నేను చెప్పింది మేము టెక్స్ట్ టైప్లో వ్యాసాల రూపంలో లేకుంటే పారాగ్రాఫ్ల రూపంలో రాసినప్పుడు సాధ్యమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ టైప్ 1 2 3 4 ABCD పెట్టామనుకోండి, ఇప్పుడు ఎట్లా చేయొచ్చు. నేనేమంటున్నానంటే అన్ని పేపర్లు ఇప్పటిదాకా 3 సెట్లు తయారు చేయడం, ఆ 3 సెట్లలో ఏదొస్తుందో తెలియకపోవడం అదొక పద్ధతి. దానివల్ల పెద్ద లీకేజ్ అయినా కూడా ఆ పేపర్ ఏదొస్తుందో తెలియదు. కనుక 3 పేపర్లు లీక్ అయితే తప్ప సాధ్యం కాదు. లీక్ అయిన పేపర్ అప్పటికే లీక్ అయితే తప్ప, అంటే వచ్చిన పేపర్ ఎవరికైతే ఆ లాటరీలో తీసిన పేపర్ ఏదైతుందో వచ్చిన పేపరే లీక్ అయింది అనుకుంటే అది వేరే సమస్య. కానీ అట్లా కాకుండా నేనేమంటున్నానంటే ప్రశ్న నెంబర్లు తప్పియాలి. ఉదాహరణకు అదే ప్రశ్నలు అంటే జనరల్ ఏమైందంటే పేపర్లు వేరు వేరు వేస్తే అందరి సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు కదా. ఒకరికి వాళ్ళ అదృష్టం ప్రకారం పేపర్ వస్తే సిలబస్లో మరి వాళ్ళ కష్టం కదా రావచ్చు. ఒక పద్ధతి ఏమో పేపర్లు 10 రకాలు తయారు చేయడం, జంబ్లింగ్ లేకుంటే మన ర్యాండమైజేషన్ పద్ధతిలో నెంబర్ అంటే వరుసగా అది ఒకటి వాడికి 10వ పేపరు 10వ వాడి నుంచి 11వ వస్తుంది. అట్లా రకంగా 5-10 పేపర్లు తయారు చేయడం, వరుసగా వాళ్ళకు
వరుసగా ఇచ్చుకుంటూ పోవడం. ఆ 10 రకాల సెట్లను ఎవరికి ఏ సెట్ వస్తుంది తెలియదు ఒకటి. అప్పుడు ఆ ప్రశ్నలు తేడా ఉంటే అందరి సామర్థ్యం ఒకే విధంగా ఉండదు కదా, అందరికీ ఒకే రకమైన పరీక్ష నిర్వహించాలనే ఒక వాదన వస్తుంది. కోర్టులకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. కనుక వీళ్ళు ఏం చేయాలంటే రెండో పద్ధతి ఏంటంటే ప్రశ్నలు అవే కానీ నెంబరింగ్ తేడా ఉంటుంది. అప్పుడేమవుతుందంటే అదే ప్రశ్నలు అందరికీ ఒకే నెంబర్లో రాదు. అప్పుడేమైంది ఏబిసిడి పెట్టే దానిలో వాళ్ళు ఏదైనా ఒక పేపర్ లీక్ అయింది అనుకోండి, అక్కడ ఏబిసిడీలు ఇక్కడ ఏబిసిడీలు తేడా ఉంటాయి, అక్కడ అవకాశాలు ఇక్కడ అవకాశాలు తేడా ఉంటాయి. కనుక ఈ రకమైన నూతన పద్ధతిలో ఆలోచించి తప్ప సాధ్యం కాదు. పేపర్ లీకేజ్ జరుగుతూనే ఉంటుంది. దుర్మార్గులు ఉన్నన్ని రోజులు ఈ మనకు ఎవరైతే స్వార్థపరులు ఉన్నంత రోజు జరుగుతూనే ఉంటాయి. కనుక లక్షలకు పేపర్లు అమ్ముకొని కొందరు కొనుక్కోవడం, కొందరు బట్టి పట్టడం రకరకాలు చేస్తున్నారు. సరే, పేపర్ ఒకరి పద్ధతి ఒకరు రాయడం ఇంకొక పద్ధతి. ఇవన్నీ పక్కన పెట్టి నేను రెండు పద్ధతులు అంటున్నాను. ఒకటి, పరిష్కారం అయిపోవాలంటే పేపర్ సెట్లు ఎక్కువ తయారు చేయడం, ఏ సెట్ వస్తుంది తెలియకపోవడం. రెండోది, ఆ పేపర్లు సెట్లు కాకుండా అదే పేపర్ను క్వశ్చన్లు మార్పు అంటే నెంబర్లు మార్పు చేసి ఇవ్వడం. ఇట్లా నేను రెండే పద్ధతులు చెప్పాను. చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు అవలంబిస్తే ఇప్పుడు ఈ కోర్టు కేసులు, ఆత్మహత్యలు, హత్యలు ఇవన్నీ ఉండేది నేను అంటున్నాను. పిల్లల భవిష్యత్తు ఆటలాడుకోవద్దు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా. సుప్రీంకోర్టు మొన్న అదే అన్నారు, మీరు పిల్లల భవిష్యత్తును మీరు ఆటలాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూనే దీన్ని కౌన్సిలింగ్ స్టే ఇవ్వకుండా ఇప్పటికైనా సరే తగిన చర్యలు తీసుకోండి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఇట్లా పరీక్ష నిర్వహణ వాళ్ళను హెచ్చరించింది. నీటి పరీక్ష ఒక్కటే కాదు, మిగతా అన్ని పరీక్షలు చాలామంది మేము రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి బ్రహ్మాండంగా చేస్తామంటున్నారు. మాకు అప్పచెప్పండి నీట్ అంటున్నారు. తమిళనాడు లేకుంటే కొన్ని రాష్ట్రాలు. మీకు అప్పచెప్పినా వాళ్ళకి అప్పచెప్పిన పద్ధతి ఇదే కదా. రహస్యంగా ఒక పేపర్ తయారు చేయడం, ఆ పేపర్ను అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ రోజు రిలీజ్ చేయడం, ఇది కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడైతే దాపరికం ఉంటుందో, గుప్పిట మూసి ఉంటుందో దానిలో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. కనుక అట్లా కాకుండా సొంతంగా రాసే పద్ధతిని ప్రోత్సహించేది ఒక పద్ధతి. రెండోది, నేను చెప్పిన ఆబ్జెక్టివ్ పేపర్స్ అయితే ఇంకో రకమైన పద్ధతి. ఈ పద్ధతులు అవలంబించాలి తప్ప